వందనాలు తెలియజేస్తాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణయ్య అన్న, లూయిస్ అక్క నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము. వారి ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడానికి, దేవునిలో ఎదగడానికి కూడా వారు కారకులు అని నేను చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. ఈరోజు చాలా చిన్నవాడినైనప్పటికీ నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇండియా వ్యవస్థాపకులు కృష్ణయ్య గారికి, లూయిస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే పార్ట్నర్షిప్ ఇండియా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా గురించి క్లుప్తమైన ఇంట్రొడక్షన్ ఇచ్చిన ప్రసన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చిన్న ప్రార్థన చేద్దాము. దయగలిగిన ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము. మీ దయకై, మీ కనికరానికై వేడుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. చాలా ప్రాంతాల్లో జూమ్ ద్వారా కనెక్ట్ అయినటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి విషయాలు మీ యొక్క కృపలు మాకు అందించమని, ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయమని అడుగుతూ, దేవా, చాలా శ్రద్ధగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వినడానికి మీరే కృప చూపించమని అడుగుతూ, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయం చేయమని అడుగుతూ, ఈ వాక్యము మాత్రమే మా జీవితాలని మీరు బ్రతికిస్తారు, బాగు చేస్తారు, ఆత్మీయ జీవితంలో ఎదిగింపచేస్తారు. అలాంటి కృప మా అందరికి మీరే దయచేసి నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ, సర్వోన్నతుడైన యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగము బహుశా మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. నేను ఈ 15వ వచనంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఈ రోజున ఈ మాటను నేను తీసుకుని నా టాపిక్ ని నేను డెవలప్ చేశాను దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి. పౌలు భక్తుడు సంఘము గూర్చి చాలా స్పష్టంగా చాలా వాక్య భాగాలలో, పత్రికల్లో ఆయన రాశాడు. పౌలు భక్తుడికి సంఘము గూర్చి చాలా ప్రాధాన్యతనిచ్చేవాడు, సంఘానికి చాలా విలువనిచ్చేవాడు. సంఘము ద్వారా జరిగించాల్సినటువంటి విషయాలన్నిటినీ కూడా పౌలు భక్తుడు ఈ వాక్య భాగంలో రాశాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకుని ఆయన సంఘములో ఒక భాగముగా చేస్తాడు. ఆ భాగము ఏంటి అని అంటే, మనమందరము కూడా ఒక క్రీస్తు శరీరముగా పిలువబడ్డాము. క్రీస్తు శరీరముగా పిలువబడము అనేది ఎవరైతే రక్షింపబడ్డారో వారికి ఉన్నటువంటి గొప్ప ధన్యత. ఈ రోజున నా అంశము ఏంటి అంటే, ద వర్చ్యూస్ ఏ లోకల్ చర్చ్ నీడ్ టు పొసెస్.
ద వర్చ్యూస్ ఏ లోకల్ చర్చ్ నీడ్ టు పొసెస్. సంఘములో ఉండవలసిన సద్గుణాలు, సంఘములో ఉండవలసిన సుగుణాలు. దేవుడు మనలందరినీ సంఘములోనికి పిలిచాడు. సంఘము అంటే ఒక కట్టడము కాదు అనేది మనము గ్రహించాలి. సంఘము అంటే విశ్వాసుల సమూహము అనేది మనము గ్రహించాలి. అలానే ఈ భూమి మీద దేవుడు క్రీస్తు శరీరమే దేవుని సంఘముగా దేవుడు పిలువబడుతున్నాడు. భూమి మీద క్రీస్తు శరీరమే దేవుని సంఘం. శరీరములో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నట్లు, అలానే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఉన్నది. క్రీస్తును నిజంగా ప్రతిబింబించే సద్గుణాలను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను మనము నెరవేర్చిన వారము అవుతాం. ఈ సుగుణాలు కేవలం వినడానికి మాత్రమే కాదు, వాటిని నెరవేర్చడం ద్వారా మన ఆధ్యాత్మిక ఫలాలను కలిగి సమాజానికి సాక్ష్యం ఇచ్చే జీవన వాస్తవాలుగా ఈ లోకానికి మనము అందించగలం. సో దేవుని యొక్క అంతిమ ఉద్దేశము సంఘము ద్వారా ఏంటి అంటే, మనము ఎప్పుడైతే సంఘములో చేర్చబడతామో, క్రీస్తు శరీరముగా పిలువబడతామో, క్రీస్తు శరీరములో ఉండవలసినటువంటి ఏవైతే బాధ్యతలున్నాయో, ఆధిక్యతలున్నాయో, ఆధ్యాత్మిక విషయాలున్నాయో, ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నాయో, వాటన్నిటిని మనము నేర్చుకుని ఈ లోకంలో బ్రతికినప్పుడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులముగా ఈ లోకంలో మనము ప్రతిబింబించే వ్యక్తులముగా బ్రతకగలుగుతాము. దేవుని యొక్క ఉద్దేశము అదే. సంఘము ఎందుకు అంటే, సంఘము విశ్వాసుల సమూహము, కొంతమంది ప్రజలు రావడము, ఆ ప్రజలు రక్షణ కలిగి, రక్షణ మారుమనసు పొంది, ఆత్మీయ జీవితంలో ఎదిగి, ఒక రోజున కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము ప్రకారము మనము దేవుని ఎదుట నిందారహితులుగా నిలబడడానికి దేవుడు సంఘము ద్వారా నెరవేర్చబోయేటువంటి ఒక గొప్ప విధానం. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సంఘము ఈ రోజున సంఘము గూర్చిన విలువ, సంఘము గూర్చిన ప్రాముఖ్యత, సంఘము గూర్చిన ప్రాధాన్యత క్రైస్తవ జీవితంలో చాలా అట్టడుగున ఉన్నటువంటి విధానంలో ఉంది. సంఘానికి విలువనివ్వని క్రైస్తవులు కూడా ఉన్నారు. సంఘానికి పెద్దగా పట్టింపు లేకుండా బ్రతికేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సంఘానికి చాలా చిన్న చూపు చూసేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ అంశం ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఆ విషయాలు ఒకటి తర్వాత నేను ఒకటి చెప్తాను. మీరు దయచేసి మీ బైబిల్లో మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చాలా విషయాలు పౌలు భక్తుడు చెబుతూ, మనము ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఇందుకొరకే అంటే ఏంటి? ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే, ఈ యొక్క సద్గుణాలన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఒక బ్యూటిఫుల్ దేవుని యొక్క క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. ఇప్పుడు మనము రకరకాల ప్రజలము ఒక సంఘములో చేర్చబడుతున్నాము. ఒక సంఘంలో చేర్చబడిన తర్వాత క్రీస్తు శరీరముగా పిలువబడ్డాము. క్రీస్తు శరీరముగా పిలువబడినప్పుడు నాకొక బాధ్యత ఉంది, నేనొక అవయవముగా ఉన్నాము, మీరొక అవయవముగా ఉన్నాము. సో ఎప్పుడు ఈ క్రీస్తు శరీరము దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఉంటుంది, లేదా దేవుడు సంతోషించగలిగేటట్లుగా ఉంటాడు, లేదా దేవుడు ఆనందపడగలిగేటట్లుగా ఉంటాడు అనంటే, ఏవైతే క్రీస్తు లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడే. ఇది మనము గమనించాలి. సంఘము అంటే కట్టడము కాదు అని మనము ఆలోచించాలి.
రెండవది ఏంటి అని అంటే, మనము క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్నాము. సో మనము ఎలా ఉంటే సంపూర్ణ సంఘముగా పిలువబడుతుంది అనేది ఒక అంశము తర్వాత ఒక అంశాన్ని మనము చూసి మనము ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను అన్ని కూడా చెప్పలేను. కావలసినవి మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, సంఘం యొక్క సాక్ష్యమును బలపరచుట. నీవు క్రీస్తు శరీరంలో ఒక భాగముగా ఉన్నావు అని అంటే గమనించండి, నేను ఒక సాక్ష్యాన్ని బలపరచాలి. అది ఎవరి సాక్ష్యము? నా సాక్ష్యాన్ని నేను బలపరచాలి. అది సంఘము యొక్క సాక్ష్యాన్ని బలపరచుట. ఎలా నేను సాక్ష్యాన్ని బలపరచాలి అనంటే, నంబర్ 1, నమ్మకముగా కూడుకొనుట ద్వారా. నమ్మకంగా మనం ఎప్పుడైతే సంఘములో కూడుకుంటామో అప్పుడు మనము మన యొక్క సాక్ష్యాన్ని బలపరచగలుగుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. మన యొక్క సాక్ష్యము ఎలా బలపరచగలుగుతాము అనంటే, సంఘములో నమ్మకంగా కూడుకొనుట ద్వారా. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూడండి. చాలా మంది మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటారు? వాళ్ళకున్నటువంటి చాలా రకాలైనటువంటి కారణాలు, వాళ్ళకున్నటువంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు లేదా పనులు, దానిని బట్టి వారు మానుకుంటున్నారు. ఇక్కడ హెబ్రీ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, ఆయన కొందరు మానుకొనుచున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరు హెచ్చరి. ఎందుకు మనము సంఘములో కూడుకోవాలి? ఎందుకు ఇలాంటి ప్లాట్ఫాముల్లో మనము కూడుకోవాలి? ఎందుకు సంఘములో మనము కూడుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, దేవుడి యొక్క ఉద్దేశాలు సంఘము ద్వారా నెరవేర్చబోతున్నాడు. ఎప్పుడైతే మనము కూడుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. వాక్యములో ఎదుగుతాము, ప్రార్థనలో ఎదుగుతాము, సహవాసంలో ఎదుగుతాము. తర్వాత ఈ లోకములో మనము సాక్షులముగా బ్రతకడానికి కావలసిన ప్రతి విషయాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే మనం మిస్ అయితే we are not going to get it the information from God. That is the most dangerous. ఈ రోజున మనకు చాలా ఉన్నాయి. విద్యాలయం ఉంది, వైద్యాలయం ఉంది, కార్యాలయం ఉంది, దేవాలయం ఉంది. విద్యాలయంలో పాఠాలు చెప్తారు, తద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు, వారు మంచి మార్కులతో పాస్ అవుతారు. ఆ తర్వాత వారు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. కార్యాలయం ఉంది, ఆఫీసెస్ ఉన్నాయి, ఆ ఆఫీసులో చాలా పనులు జరుగుతాయి. ఆ పనులు ఆ కార్యాలయము ద్వారా జరుగుతాయి. అలానే దేవాలయము కూడా, దేవాలయము ద్వారా దేవుడు చాలా విషయాలు నేర్పించాలని, నెరవేర్చాలని, తన బిడ్డల విషయంలో వారికి తెలియచేసి ఆ ప్రకారంగా ఆయన సంఘములో మనలందరినీ శరీరముగా చేస్తుంది. నేను క్రీస్తు శరీరము అని అన్నప్పుడు బాగా గమనించండి, నేను ఆ పార్ట్ అండ్ పార్సిల్ గా లేకపోతే అప్పుడు క్రీస్తు శరీరం ఎలాగవుతుంది? నేను ఎప్పుడూ కూడా బయటే ఉంటాను, బయటే నేర్చుకుంటానంటే అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. ఈ రోజున వేరై బ్రతకడానికి, వేరై నేర్చుకోవడానికి, వేరై ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ క్రీస్తు శరీరంలో చాలా మంది ఇముడటి లేదు.
అందుకు పౌలు భక్తుడికి ఆ విషయాలు బాగా తెలుసు కాబట్టి ఆయన చాలా సంఘం గూర్చి చాలా విషయాలు తెలియజేశాడు. మొన్న జనవరి 26వ తేదీన ఆదివారం వస్తే ఆ రోజున మా కాలేజీలో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటే ఖచ్చితంగా రావాలని ఆర్డర్ పాస్ చేశారు. లేకపోతే నెల రోజులు ఆ ఆయన మా ప్రిన్సిపాల్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, నెల రోజుల శాలరీ నేను కట్ చేస్తానని సర్క్యులర్ పాస్ చేశాడు. ముందు రోజు శనివారం రోజున వెళ్ళి, సార్ నేను చర్చికి వెళ్ళాలి, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నెల రోజుల ఒక నెల జీతం కట్ అవుతుంది అని అంటే, పర్వాలేదు సార్, నాకు చర్చ్ ముఖ్యం సార్. సరే కూర్చో, నీతో మాట్లాడాలి, ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నావు నువ్వు చర్చికి, ఇది కూడా చాలా అవసరం కదా అంటే, అవును సార్ ఇది కూడా అవసరమే, దీనికి మించినటువంటి అవసరము నేను సంఘానికి వెళ్ళడం. ఏం చేస్తారు మీరు సంఘంలో, చర్చిలో ఏం చేస్తారు అని అంటే చాలా విషయాలు చెప్పాను. అలానే చెబుతూ దగ్గర దగ్గర ఆయన నాతో 45 నిమిషాలు గంట సేపు మాట్లాడి ఆ రోజున యేసు ప్రభుని గురించి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. సాక్ష్యము అంటే ఏంటి అని అంటే ఇదే. ఎలా తెలియజేయగలుగుతాం మనము, మన సాక్ష్యాన్ని వారికి ఎలా చెప్పగలుగుతాము, ఇలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడే. మనము ఒకవేళ నమ్మకంగా కూడుకోకపోతే సంఘములో వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వేరే వారికి యేసు ప్రభుని గురించి ఎలా చెప్పగలుగుతాము. రెండవ దాంట్లోనికి వెళ్దాం. నమ్మకముగా దైవ భక్తితో జీవించుట ద్వారా మన యొక్క సాక్ష్యాన్ని ఎలా లేవనెత్తగలుగుతాము, బలపరుస్తాము అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణ కలుగుటకు సూచనే ఉన్నది, అది దేవుని వలన కలుగునదే. ఇక్కడ ఇక్కడ సంఘములో మనము దైవ భక్తితో జీవించడము ద్వారా మన యొక్క సాక్ష్యాన్ని మనము బలపరిచిన వారము అవుతాం. ఎలా దైవభక్తి కలగలుగుతుంది అంటే, దైవభక్తి మనకు దేవుని యొక్క వాక్యాన్ని వినడము ద్వారా మనకు దైవభక్తి కలుగుతుంది. దేవునిలో ఎదగాలి అనే విషయాలు మనకు నేర్పించబడతాయి. ప్రార్థనలో ఉండడము ద్వారా దైవభక్తిలో ఎదగగలుగుతాము. నేర్పించిన విషయాలు ప్రకారంగా, సంఘంలో నేర్పించిన విషయాల ప్రకారంగా ఈ లోకంలో మనము బ్రతికినప్పుడు మనము దైవ భక్తితో బ్రతకగలుగుతాం. ఈ లోకం చాలా భయంకరమైనటువంటిది, పాపముతో నిండుకున్నటువంటిది. ఈ పాప లోకంలో మనము దైవభక్తితో బ్రతకడం అనేది చాలా అసాధ్యం. అది బ్రతకగలిగేటట్లుగా చేసేది దేవుని వాక్యము, సహవాసము, ప్రార్థన. ఇవి లేకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దైవభక్తితో బ్రతకలేరు. సో మన సాక్ష్యాన్ని, సంఘం యొక్క సాక్ష్యాన్ని మనము బలపరచగలుగుతాము అని అంటే, ఒక విశ్వాసి దైవ భక్తితో బ్రతికినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రియమైన వారులారా, మనము మన యొక్క సాక్ష్యాన్ని మనము బలపరచాలి. ఇంకా చాలా రకాలుగా మన సాక్ష్యాన్ని మనం ఇతరులకు తెలియజేయగలుగుతాము. మన యొక్క టెస్ట్ మనీ చెప్పగలుగుతాము. ఇది
దీని ద్వారా ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండకపోతే ఏ పరిస్థితుల్లో కూడా మనము దేవుని యొక్క సాక్ష్యాన్ని బలపరచలేము. రెండవ దాంట్లోనికి వెళ్దాము. సంఘము యొక్క ఐక్యతను కాపాడుట. సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి యొక్క ప్రాధాన్యమైన ఆలోచించాల్సిన విషయము ఏంటి అనంటే ఐక్యత, యూనిటీ. ఆ యూనిటీని ఒక విశ్వాసి కాపాడాలి. ఆ ఆ బాడీలో ఆ ఐక్యత తీసుకుని వచ్చే విధంగా ప్రతి ఒక్క అవయవము ఉండాలి, ప్రతి ఒక్క విశ్వాసి ఉండాలి. ఆ ఐక్యత లేకపోతే, ఒకవేళ వేరే వేరే పార్ట్స్ గా ఉండిపోతే అది క్రీస్తు శరీరము అనబడదు. సో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎప్పుడూ కూడా ఐక్యత కలిగేటట్లుగా ఉండాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తిత్వాలు, డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వ్యక్తుల జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పౌలు భక్తుడు ఈ విషయాలు చాలా పదే పదే చెప్పగలుగుతున్నాడు అని అనంటే కారణం ఒకటే. అది ఏంటి అనంటే ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలుగుతాము. కాబట్టి ప్రియమైన వారలారా, గమనించండి. ఆ వాక్య భాగాలన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ ఐక్యమును కాపాడుకొనుట ఒక విశ్వాసి బాధ్యత ఏంటి సంఘములో అంటే ఐక్యతను కాపాడాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? నువ్వు ప్రేమతో ఐక్యాన్ని బలపరుస్తావో లేదా చేస్తావో లేదా సహిస్తావో లేదా ఏ విధంగా సమాధాన పడడం ద్వారా అవుతుందో, ఏ విధంగానైనా సరే ఒక విశ్వాసి బాధ్యత ఏంటి అనంటే సంఘం యొక్క ఐక్యతను ఆ వ్యక్తి కాపాడాలి. సంఘం యొక్క ఐక్యతను కాపాడాలి. అది ఎలా సాధ్యమవుతుంది అనంటే ఇతర సభ్యుల పట్ల ప్రేమను కలిగి ఉండటము ద్వారా. బాడీలో, క్రీస్తు శరీరంలో ఒక్క అవయవము ఒక్కొక్కటి ఏ విధంగా సహకరించుకుంటాయో, ఏ విధంగా ఒకటికి ఒకటి చేసుకుంటాయో, సహాయం చేసుకుంటాయో, సహకరించుకుంటాయో, అలానే మనము ఎప్పుడైతే ప్రేమను కనపరచగలుగుతామో అప్పుడు ఐక్యతను కాపాడే వ్యక్తులముగా అవుతాం. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ. సో సంఘములో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రేమించాల్సిందే. ఎందుకనంటే క్రీస్తు సంఘమును అలా ప్రేమించాడు. క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము ఇతరుల పట్ల అలాంటి ప్రేమను కలిగే ఉండాలి. అది ఎన్ని కారణాలు చెప్పినా లేదండి. దేవుడు చెప్పే మాట ఒకటే, ఏంటో తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. సంఘం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడో ఆ ప్రకారంగా ప్రేమించాల్సిందే. ఆ ప్రేమలో ఎలాంటి ప్రేమ ఉండాలి? నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమను మనం చూపించినప్పుడు ఐక్యత వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా విభజించి పాలించడు. దేవుడు ఐక్యపరిచి దేవుడు ఆయన ఉద్దేశాల్ని నెరవేరుస్తాడు. ఈ రోజున సంఘాలలో గురించి ఆలోచిస్తే క్రీస్తు శరీరము ఏ విధంగా, క్రీస్తు శరీర కొరకు ఏ విధంగా దేవుడు పిలువబడ్డాడు ఆ విషయాలను మరిచిపోయి వేరై
ఐక్యత లేకుండా ఏ మాత్రము కూడా ఆ శరీరంలో ఇమడుకోకుండా ఫిట్ అవ్వుకోకుండా ఉండేటువంటి వ్యక్తులు మనందరికీ బాగా తెలుసు. మరి నేను ఐక్యతను కాపాడే వ్యక్తిగా ఉన్నానా, లేదా ఐక్యతను విభజించి పాలించే వ్యక్తిగా ఉన్నానా? అది ఎవరమైనా సరే అలాంటి ఐక్యతను దేవుడు చూస్తాడు, అలాంటి ప్రేమను దేవుడు చూస్తాడు. ప్రియమైన వారలారా, ఆలోచిద్దాం. ఇంకొకటి మనం చూద్దాం. కొండములు చెప్పుట మరియు వినుట తిరస్కరించుట ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఐక్యత ఎందుకు ఉండదండి అనంటే కారణము ఇక్కడ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. చూడండి, సో మనము సంఘములో కొండములు చెప్పడము కానీ, అలాంటివి వినడము కానీ, మనం ఎలా ఉండాలి? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి వారి ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన విధంగా మనము మాట్లాడాలి, పలకాలి. దానికి వేరే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్రియమైన వారలారా, ఈ రోజున సంఘాలలో సేవకుల నుండి అప్పుడే యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి వరకు కూడా ఇవి ఎక్కువగా ఉండడము ద్వారా ఆ క్రీస్తు శరీరములో ఐక్యతను నిర్మించలేకపోవడానికి కారణము ఇదే. ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఒకరి గురించి ఇంకొకరికి, ఇంకొకరి గురించి ఇంకొకరికి, అది అంత స్ప్రెడ్ అయిపోయి ఆ వ్యక్తి బలహీన పడడానికి చాలా ఉపయోగము అవుతుంది. ఒక రోజున ఒక చర్చిలో నేను నా భార్య ఉన్నాము. నేను పక్కకి వెళ్ళాను. నా భార్య, కొంతమంది సిస్టర్స్ అందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఆ కొంతమంది అందరూ కూడా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఒక సిస్టర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు. ఆ సిస్టర్ గురించి వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఆ సిస్టర్ అప్పుడే వారి వెనక నిలబడి వింటుంది. ఆమె అప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్నది. ఆమె వేరే ఏదో చెడుగా ఏం చెప్పలేదు. ఆ సిస్టర్ ఎప్పుడు లేటే అని ఒక చిన్న మాట అంతే. ఆమె రాదు, టైంకి రాదు. ఆ మాట ఆమెకి గాయపరచబడింది. అప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్నది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆమె చర్చి వైపు తిరగలేదు. గమనించండి. సో ఇలాంటివి చాలా చెప్పగలను. మన యొక్క ఐక్యత ఉండకపోవడానికి కారణాలు, ప్రియమైన వారలారా, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మనము మాట్లాడలేకపోవడాన్ని బట్టే. సో సంఘం యొక్క ఐక్యతను కాపాడే విషయంలో, సో ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటామో, చాలా ఉన్నాయి, నేను కొన్ని క్లుప్తంగా మాత్రమే చెప్తున్నాను. అప్పుడు మన యొక్క సుగుణాలను సంఘములో కలిగి ఉండడము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉంటాం. ఇవన్నీ కూడా మనము సంఘములో నెరవేర్చాల్సినటువంటి విషయాలు. 3వ దాంట్లోనికి వెళ్దాము. 4 ఉన్నాయి. నేను 3-4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. సంఘం యొక్క బాధ్యతను పంచుకొనుట. సంఘములో నా బాధ్యత ఏంటి అనేది మనము గుర్తించాలి. సంఘములో నా యొక్క బాధ్యత ఏంటి అంటే, మొట్టమొదటిగా
సంఘము క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థించుట, సంఘములో సేవకుడు కొరకు ప్రార్థించుట, సంఘ సభ్యులలో ఉన్నటువంటి వారి గూర్చి ప్రార్థించుట, వారికి దేవుని వాక్యాన్ని అందించే వారుగా ఉండడం, వారిని బలపరిచే వారిగా ఉండడం, దేవుని కొరకు వారిని గొప్ప శిష్యులుగా తయారు చేసే సాధనాలుగా ఉండడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకు ఇది నేను మొట్టమొదటిగా పెట్టాను అనంటే, ప్రార్థన మనుషుల జీవితాల్ని మార్చగలదు. ప్రార్థన ఒకటే ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చగలదు. మరి నువ్వు సంఘానికి వెళ్తున్నావు, సంఘములో ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? మీ సంఘానికి ఎంతమంది వస్తున్నారో తెలుసా? వారందరి గూర్చి ప్రార్థిస్తున్నారా? మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ సేవకుడు, ఒక పౌలు భక్తుడు, ఆయన ఏమంటున్నాడంటే మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. పౌలు భక్తుడు ఆ సంఘాలలో ఉన్నటువంటి వారి గూర్చి ఆయన ఎప్పుడు ప్రార్థించేవాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? 11వ వచనం కంటిన్యూస్ చూడండి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ప్రియమైన వారలారా, మనము ప్రార్థించాలే కానీ ఎన్నో ప్రార్థన అంశాలు సంఘం గూర్చి ఉన్నాయి. సంఘం గూర్చి ఉన్నాయి. పౌలు భక్తుడు అలా. సో నీ బాధ్యత ఎప్పుడు గుర్తించగలుగుతావు, లేదా దేవుడు ఎప్పుడు నిన్ను స్వీకరిస్తాడు అంటే, నీవు నీ సంఘము గూర్చి ప్రార్థించినప్పుడు. సంఘములో ఎంతో మంది వస్తారు, వారి గూర్చి ప్రార్థించినప్పుడు. ఒకవేళ నువ్వు సంఘం గూర్చి ప్రార్థించుకోకపోతే దేవుని యొక్క వాక్యాల్ని నువ్వు సరిగ్గా చదవట్లేదు, దేవుని యొక్క మాటలను గ్రహించట్లేదు. ఆయన పేరున అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు ఏ విధంగా ప్రార్థించాడో మనము చూస్తాం. రాత్రి పగుళ్ళు ఆయన మానక ఇతరులకు బుద్ధి చెప్పాడు, ప్రార్థించాడు. అవన్నీ కూడా మనము ఆ అధ్యాయంలో చూస్తాం. మరి నీ యొక్క బాధ్యత నీ సంఘం గూర్చి ఏమున్నది? నీ సంఘం గూర్చి ప్రార్థిస్తున్నారా? ప్రియమైన వారలారా, ఒకవేళ నీ సంఘం గూర్చి, నీ సేవకుని గూర్చి, మీ పెద్దల గూర్చి మీరు ప్రార్థించుకోకపోతే ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రార్థన మన జీవితాల్ని మార్చగలుగుతుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చగలుగుతుంది. దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చగలుగుతారు. 2వ దాంట్లోనికి వెళ్దాం. సంఘము వెలుపట ఉన్న వారిని ఆహ్వానించుట. లూకా సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి.
అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నట్లు నీవు రాజమార్గములోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయి. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానని. దేవుడు విందు ఏర్పాటు చేశాడు. ఓకే, ఆ విందుకు పిలువమని చెప్పారు. ఓకే, కానీ పిలవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సో నీ యొక్క బాధ్యత ఏంటి అంటే సంఘము వెలపట ఉన్న వారిని ప్రేమతో ఆహ్వానించడము ద్వారా నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని ఆహ్వానించావు, ఎంతమందికి యేసు ప్రభును గూర్చి సువార్తను తెలియచేశావు, ఎంతమందికి యేసు ప్రభుని పరిచయం చేశావు, ఎంతమందికి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పావు. ప్రియమైన వారలారా, మనము చాలా మంది సంఘానికి వెళ్ళడము రావడం అది మంచిదే, నేను కాదని అనట్లేదు. కానీ ఎంతమందికి యేసు ప్రభును పరిచయం చేశావు? ఒక రోజున మనం చనిపోయి దేవుని దగ్గర ఉంటాము. నీకు తెలిసిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోకుండా నరకానికి వెళ్తే అది ఎంత బాధాకరమైన విషయం, భయంకరమైన విషయమో ఆలోచించండి. సో నీ బాధ్యత ఏంటి సంఘములో అంటే ప్రార్థించాలి, బయట ఉన్న వాళ్ళని పిలవాలి, వారికి సంఘము ద్వారా సువార్తను అందించాలి, లేదా నీవు సువార్తను అందించి ఒకవేళ వారిని నీ సంఘానికి వారిని తీసుకొని రావాలి. నాలుగవది, చివరిది చెప్పి నేను ముగించేస్తాను. సంఘ పరిచర్యలో నిష్ఠతో సేవ చేయి. సంఘ పరిచర్యలో సంఘ పరిచర్య చాలా ఉంటాయి. ఎన్నైనా మనము సంఘములో పని చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే పార్ట్నర్షిప్ ఇండియా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఆ పరిచర్యలో కూడా మనము పని చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనము పని చేస్తాం, కానీ గమనించండి, నిష్ఠతో సేవ చేసేది కావాలి దేవుని. ఏదో గొనుక్కుంటూ ఏదో చెయ్యాలి కాబట్టి ఆ సేవకుడు ఏమంటాడో, లేకపోతే ఆయన అరుస్తాడో, ఆయనకు భయపడో కాదు. ఎలా చేయాలి అంటే నిష్ఠతో సేవ చేయాలి. అంతేకాదు, దాంట్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే సంఘ పరిచర్యలో నిష్ఠతో సేవ చేయుట అంటే దేవుడు నీకు ఏవైతే తలాంతులు ఇచ్చాడో, ఏవైతే కృపావరాలు ఇచ్చాడో ఆ కృపావరాలను తెలుసుకుని ఆ ప్రకారంగా నీకు ఏదైతే తలాంతులు ఇచ్చాడో వాటిని చేయడానికి నీవు ఆ ప్రకారంగా బ్రతకాలి. ఒకవేళ నీవు నీ యొక్క కృపావరాలు తెలియకపోతే నీ సేవకుడు ద్వారా తెలుసుకుని దానిలో మెరుగుపరచబడి నీవు దాని ద్వారా ఆ కృపావరముల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మీరు బాగా గమనించండి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలలో సభ్యులు ఉన్నారు. వారి యొక్క తలాంతులు తెలుసుకోరు. ఆ సంఘాలకు వెళ్ళేటువంటి ఆ సేవకులు కూడా వారి యొక్క తలాంతులు చెప్పరు, కృపావరాలు ఏమున్నాయో చెప్పరు. వారి జీవితం అంతా కూడా అలానే ఉండిపోయి వాళ్ళు దేవుని కొరకు ఏ పని చేయకుండా, వారికున్న ఆ తలాంతుల ద్వారా ఏ పని చేయకుండా, దేవుని మహిమపరచుకోకుండా వారు ఈ లోకంలో చనిపోతారు. ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి నిర్వాహకులై ఉండి
ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. మీరు తర్వాత దాన్ని చదవండి. సో నీవు ఒకవేళ కృపావరాలు లేదా తలాంతులు తెలుసుకోకుండా ఈ లోకములో ఉపయోగం లేకుండా బ్రతకగలిగితే దేవుని ఎదుట ఒక రోజున నువ్వు నిలబడాలి. సో దేవుని యొక్క సంఘములో, సంఘ పరిచర్యలో నీ యొక్క కృపావరాలు తలాంతుల ద్వారా నీవు తెలుసుకుని ఆ ప్రకారంగా మనం బ్రతకగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. దాని ద్వారా ఎంతో మందికి ఆశీర్వాదము. కొంతమంది పాటలు పాడొచ్చు, కొంతమంది వాక్యాన్ని బోధించవచ్చు, కొంతమంది చక్కగా ఆ శుభ్రం చేయొచ్చు, సంఘాన్ని క్లీన్ చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. నువ్వు ఏ చిన్న పరిచర్య చేసినా సరే దేవుని నామములో అది దేవుడు అంగీకరిస్తాడు. దేవుని దృష్టిలో అన్ని కూడా ఈక్వలే. ఇందాక సిస్టరు చక్కగా పాట పాడారు. దేవుడు ఆ సిస్టర్ కి ఇచ్చినటువంటి తలాంతులు, ఆమె ఆ పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది. నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు, తిరుపతిలో ఉంటాడు. ఆయన ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన దేవుడిచ్చిన తలాంతు ఏంటనంటే వంట చేయడం. ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అయినప్పటికీ ఆయనకు ఒక జీప్ ఉంటుంది, ఆయనకు ఒక డ్రైవర్ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా సారీ ఫైర్ ఎగ్జిస్ట్ దాంట్లో ఆఫీసర్. ఆయనకు బాగా వంట చేయడం ఇష్టం. దేవుడు అది ఆయనకి ఇచ్చాడు, ఎంత మందికైనా చేయగలడు. ఆ సంఘంలో ఆయన ఆ పరిచర్యని చేసేవాడు. ఇంక వేరేది ఇస్తే లేదు బ్రదర్, నాకు దేవుడు ఇదే ఇచ్చాడు. వేరే చేస్తాడు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఐడెంటిఫై చేశాడు. ఎప్పుడు తిన్నా సరే, ఎవరు తిన్నా సరే, బా ఎంత టేస్ట్ ఉంది బ్రదర్ అని చెప్పాడు. ప్రియమైన వారలారా, మనము ఎలాంటి సేవ చేస్తున్నామా? సంఘానికి వెళ్ళిపోయి వచ్చేసి అయిపోయింది నా పని. కాపరుల ద్వారా సేవ చేయుటకు సిద్ధపడుట. కాపరుల ద్వారా దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సంఘానికి ఒక బాధ్యత కలిగిన సేవకుని దేవుడే నియమిస్తాడు. ఆ సేవకుని ద్వారా జరగవలసినటువంటి పనులు, విధానాలు, సువార్త అవన్నీ కూడా ఆ సేవకుడి ద్వారా ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే, కాపరి ద్వారా, సంఘ సేవకుడి ద్వారా మనము సేవ చేయడానికి, అంటే ఆయన ఏదైతే వాక్యము ద్వారా, వాక్యపు వెలుగులో చెప్పబడుతుందో, ఏ విషయాలైతే ఆయన మనకు తెలియచేస్తాడో వాటిని మనము చేయడానికి ఎప్పుడూ కూడా ముందు ఉండాలి. ఎప్పుడు కూడా ముందుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. నేను చదువుతున్నాను, గమనించండి. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తులను గాను, కొందరు సువార్తులను గాను, కొందరు కాపురులను గాను, ఉపదేశులను గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు ఉపయుక్తతోను గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమయ్యట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. సో దేవుడు కాపరి ద్వారా ఆ పరిచర్యలకు సంబంధించిన విషయాలు తెలియజేయబడినప్పటికీ మనము నేర్చుకుని, తెలుసుకుని
ఆ పనులు చేయడానికి ఎల్లప్పుడూ ముందుండాలి. చాలా విషయాలు ఉన్నాయి. సో నీవు నీ సంఘ పరిచర్యలో ఎలా సేవ చేస్తున్నావు? నిష్ఠతో చేస్తున్నావా? చేయాలి కాబట్టి చేస్తున్నావా? గొనుక్కుంటూ సనుక్కుంటూ చేస్తున్నావా? తిట్టుకుంటూ ఆలోచించుకుంటూ చేస్తున్నావా? లేదు, దేవుడు నాకు ఇచ్చిన ఈ పని నేను చేయాలి అని ఆలోచిస్తూ చేస్తున్నావా? ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఒక గ్రాడ్యుయేట్ కి జాబ్ కి అప్లై చేశాడు. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఇంటర్వ్యూ. ఆ ఫోన్ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ అబ్బాయికి, బాబు, మా కంపెనీలో ఇంటర్వ్యూ కొరకు నిన్ను మీకు కాల్ చేశాము, ఫోన్ లోనే ఇంటర్వ్యూ చేస్తాము, 2 నిమిషాలు 2 ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి. 2 నిమిషాలు 2 ప్రశ్నలకు నువ్వు జవాబులు చెప్పాలి. ఓకే సార్ అని అన్నాడు అబ్బాయి. మొదటి ప్రశ్న, మేము మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తే నీవు ఎన్ని గంటలు పని చేస్తావు? అంటే ఆ అబ్బాయి, సార్, రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో నేను పడుకోవడానికి 8 గంటలు, లేదా ఇతర కార్యాలకు ఒక 4 గంటలు, 12 గంటలు పోతే 12 గంటల వరకు నేను పని చేయగలను సార్ అని అన్నాడు. రెండవది, 10 సంవత్సరాలు నీకు మా కంపెనీలో జాబ్ ఇస్తే 10 సంవత్సరాల తర్వాత నీవు మా కంపెనీ ద్వారా ఏం ఆశిస్తావు అని అని అనే లోపల 2 నిమిషాలు అయిపోయింది, కాలు కట్ అయిపోయింది. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. నాన్న, ఫోన్ ఇంటర్వ్యూ జరిగింది, 2 నిమిషాలు 2 ప్రశ్నలు అన్నారు, ఏం అడిగారు నాన్న అని ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు అడిగారు. మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తే నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావు అని అని అడిగారు నాన్న. మరి నువ్వేం సమాధానం చెప్పావు అంటే, నేను అన్ని పోగా 12 గంటలు పని చేస్తాను అని చెప్పాను నాన్న అన్నాను. మరి అదే నువ్వేం సమాధానం చెప్తావు నాన్న, మరి నాకు ఈ జాబ్ వస్తుందా అంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఈ జాబ్ నీకు ఖచ్చితంగా రాదు. అదేంటి నాన్న అలా అంటున్నావు? ఒకవేళ ఈ ప్రశ్నే నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు అని అంటే, వాళ్ళ నాన్న అన్న మాట ఏంటి అంటే, ఒకవేళ అదే ప్రశ్న నన్ను అడిగితే నేను ఏం చెప్తాను అని అంటే, నేను 24 గంటలు కూడా పని చేస్తాను అని చెప్తాను. అదేంటి, అదెలా సాధ్యమవుతుంది నాన్న అని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో అన్నాడు. అవును, 24 గంటలు ఎలా సాధ్యమవుతుంది అంటే, నేను బ్రష్ చేస్తున్నప్పుడు కంపెనీ గురించి ఆలోచిస్తాను. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, బైకులో వెళ్తున్నప్పుడు కూడా నేను కంపెనీ గురించి ఆలోచిస్తాను. నేను స్నానం చేస్తున్నప్పుడు నేను కంపెనీ గురించి ఆలోచిస్తాను. పడుకున్నప్పుడు కంపెనీ గురించి ఆలోచిస్తాను. అలా చెప్పాలి. అలాంటి వారిని కంపెనీలు కోరుకుంటాయి. మనము కూడా ఎప్పుడైతే నిష్ఠ అంటే ఏంటి అనంటే, ఆయన పనుల్లో మనం ఉన్నాము, ఆయన శరీరముగా మనము పిలువబడ్డాము. మనము ఈ లోకంలో బ్రతకనంత కాలము కూడా ఆయన ఆలోచనలతో, ఆయన పనులతో మనము ఈ లోకంలో బ్రతకాలి. మనం ఏం చేస్తున్నా సరే, నేను దేవుని బిడ్డ అని గ్రహించి ఈ లోకములో మనము ఎల్లప్పుడూ ఆయన కొరకు బ్రతికే వారముగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడతాయి. ఈ రోజున ఏ కంపెనీ తీసుకున్నా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా, ఆ కంపెనీ డెవలప్మెంట్ కోసము వాళ్ళు అహోరాత్రులు పనిచేస్తారు. అది మనందరికీ తెలుసు. మన సంఘాల ద్వారా అలానే డెవలప్ అవ్వాలి అనన్నా, గ్రో అవ్వాలి అనన్నా,
మనము సభ్యులముగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్రకారంగా బ్రతకగలుగుతామో, పని చేయగలుగుతామో, దేవుడు ఆ ప్రకారంగా వాటిని అంగీకరించి, దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేయగలుగుతాడు. ఈ లక్షణాలు, ఈ సద్గుణాలు, ఈ సుగుణాలు మన జీవితాల్లో లేకపోతే ఎప్పటికీ కూడా ఇవి నెరవేరవు. మనము శరీరానికి ఆవల బయట ఉండి ఈ లోకంలో బ్రతికి దేవునికి ఎలాంటి ఉపయోగం లేకుండా బ్రతుకుతాం. ప్రియమైన వారలారా, ఆలోచించండి. మనము ఈ లక్షణాలు కలిగి ఉన్నామా? మన సంఘమును గూర్చి, మన జీవితాలను గూర్చి ఒకసారి ఆలోచిద్దాం. సంఘానికి వెళ్ళక మానేసి ఎన్నిసార్లు నువ్వు అబ్సెంట్ అయ్యావో ఆలోచించండి. ఎన్నిసార్లు సంఘ కూడికల్లో కూడుకోక నువ్వు మానేశావో ఆలోచించండి. కారణాలు ఏవైనా ఉండొచ్చు. సంఘము పట్ల నీ బాధ్యతను ఆలోచించావా? సంఘం గూర్చి నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించావా? కాపరి నీతో మాట్లాడినప్పుడు ఆ ప్రకారంగా ఈ లోకంలో బ్రతకడానికి సేవ చేస్తున్నావా? నీ తలాంతుల గురించి ఆలోచించావా? ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఇతరులను ప్రభావితం చేస్తాం. సంఘాన్ని దేవుడు ఎందుకు ఈ లోకంలో పెట్టాడు అంటే ఇతరులను ప్రభావితం చేయడానికి. అలా ప్రభావితం చేయాలి అంటే ఈ సద్గుణాలను మనము కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రభువా నన్ను క్షమించండి, లోకంలో ఇలాంటి లక్షణాలు, సుగుణాలు కలిగి నేను బ్రతికి మీ కొరకు జీవిస్తాను అని అడుగుదాం. ఏ విషయాల్లో మనము మెరుగవ్వాలో పరీక్షించుకుందాం, ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో, అపోస్తుల కార్యంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రికలో, ఎన్నో పత్రికలో సంఘం గూర్చి మీరు చాలా విషయాలు తెలియచేశారు. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా విషయాలు తెలియచేశారు. మమ్మల్ని అందరినీ మీరు క్రీస్తు శరీరంలో ఉండడానికి పిలిచారు. మీకు వందనాలు తెలియచేస్తాం. చాలా సార్లు మేము ఆ క్రీస్తు శరీరంలో ఉండవలసిన విధానంలో ఉండక బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ఏ లక్షణాలు కలిగి బ్రతకాలో ఆ విషయాలు, కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు. మేము వాటిని నేర్చుకొని ఈ లోకంలో బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయండి. క్రీస్తు శరీరంలో ఐక్యతను కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఇది ఐకై వేడుకుంటున్నాం. మేమెవరము కూడా దేవా మీ ఉద్దేశాలు కలిగి మాత్రమే బ్రతికి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. సంఘంలో మా బాధ్యతలు తెలుసుకుని ఆ ప్రకారంగా బ్రతకడానికి, నిష్ఠతో సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ ఆలోచనలతో బ్రతకడానికి సహాయం చేయమని అడుగుతూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియచేస్తాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.